హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెగాసస్ టారో రీడింగ్. ఈరోజు అందరికీ ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు. ఈ దినం మా పెగాసస్ టారోలో ఎవరెవరు వాళ్ళు నచ్చిన గర్ల్ ఫ్రెండ్ లేకుండే బాయ్ ఫ్రెండ్ వాళ్ళు మాకి కరెక్టా రాంగా అంటే మా రిలేషన్షిప్ ఇప్పుడు మా మనసులో మేము ఒక ప్రేమిస్తున్నాం కదా, ఆ రిలేషన్షిప్ మంచిదా కాదా చూస్తామా. ఇప్పుడు ఇక్కడ మీకు 2 పైల్స్ కనిపిస్తుంది. ఒకటి అమెథిస్ట్ స్టోన్, ఇది డెక్ నెంబర్ 2 టైగర్ ఐ. ఎవరికి మీకు ఏది నచ్చిందో, అమెథిస్ట్ నచ్చితే అమెథిస్ట్ తీసుకోండి, టైగర్ ఐ నచ్చితే టైగర్ ఐ తీసుకోండి. ఇప్పుడు మేము ఫస్ట్ పైల్ అంటే అమెథిస్ట్, ఈ డెక్ని చూస్ చేసిండే వాళ్ళ లవర్ ఆర్ లవ్, ఇది కరెక్టా, ఈ రిలేషన్షిప్ ఆ మనిషి మాకి కరెక్టా కాదా, వాళ్ళతో మా నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చూస్తామా. పెగాసస్ యూనివర్స్ నుంచి ఆన్సర్స్ ఎప్పుడు మాకి కరెక్ట్గా ఇస్తుంది. మీ రిలేషన్ గురించి కానీ, జాబ్ గురించి కానీ, బిజినెస్ గురించి, హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఏదైనా కావచ్చు. మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు స్క్రీన్ పై ఉండే నంబర్ నుంచి. ఇప్పుడు పైల్ 1కి ఆన్సర్స్ వచ్చేసిందండి. ఇప్పుడు చూస్తాం ఏం ఆన్సర్స్ వచ్చింది యూనివర్స్ నుంచి. ఈ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, ఎక్కడ పోతుంది. సో ఒక్క నిమిషం అండి, అన్నీ అరేంజ్ చేసుకొని మళ్ళీ చెప్తాను ఒకే స్టోరీ లాగా. మీ మనిషి మీకు సరైన వాళ్ళ కాదా, వాళ్ళు మీ గురించి ఏం తెలుసుకుంటున్నారు, మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ ఏం అయిపోతుంది, నెక్స్ట్ వాట్, ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ వాట్. ఈ కార్డ్ పైల్ 1ది చూస్తే ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ అవుట్కమ్. ఆ పర్సన్ మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా థింక్ చేస్తున్నారు వెదర్ మీతో ఎక్స్ప్రెస్ చేయాలా లేదా, ఏమవుతుంది చేస్తే అని. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఆర్ యాన్సెస్టర్స్ ఆర్ ఫ్యామిలీది కొద్దిగా టెన్షన్ ఉంది. మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అయితే వాట్ నెక్స్ట్ అవుతుంది అని వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు. తర్వాత ఇక్కడ చూస్తే వాళ్ళు ఫస్ట్ ఈ లవ్ అనే గేమ్ ఆర్ ఫీలింగ్స్ని స్టార్ట్ చేసింది జస్ట్ ఎంజాయ్ చేసేదానికి, ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేసేదానికి. ఒక ప్యూర్ హార్ట్ ఉండింది మీలో. ఆ హార్ట్ చూసి వాళ్ళు ఓకే నేను ఈ పర్సన్ని లవ్ చేయొచ్చని స్టార్ట్ చేశారు. సో కానీ వాళ్ళ అంత డీప్గా ఉండలే, వాళ్ళు సీరియస్గా లేదు. కానీ మీ ప్యూర్ లవ్ చూసి మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉంది. ఎవరి రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి ఏంజల్ బ్లెస్సింగ్స్ చాలా ఉందండి. ఆ పర్సన్ ఇంకా ఆపోజిషన్ పార్టీ ఉన్నారు కదా, వాళ్ళకి నెగిటివ్ థాట్స్ ఉంటేను మీ ప్యూర్ లవ్ నుంచి అది వాళ్ళకి మీ పైన ఉన్న ఒపీనియన్ మారుతుంది. ఈ లవ్ ఇక్కడే ఇడిసేది కాదు, నేను ఈ లవ్ కంటిన్యూ చేయాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎంత టెన్షన్, ఎమోషనలీ, ఫిజికలీ వాళ్ళకి చాలా నొప్పి ఉంది. ఎందుకంటే మేబీ వాళ్ళకి ఇంకా ఒక అఫైర్ ఉండేది ఫస్ట్. ఆ అఫైర్ ఆర్ లవ్లో వాళ్ళు చాలా డబ్బా పెట్టారు, అంటే ఇంకొక పర్సన్ వాళ్ళకి మోసం చేసింది. సో వాళ్ళు థింక్ చేస్తున్నారు మీతో మళ్ళీ అంతే నొప్పి అవుతుందా, మళ్ళీ నేను కంటిన్యూ చేస్తే, నేను ఫుల్గా అగ్రీ చేసి మీతో ఫ్రీగా హ్యాపీగా ఉంటే మళ్ళీ నొప్పి తినాలా అని. కానీ ఇక్కడ మీ లవ్ చూసి
మీరే వాళ్ళ స్ట్రెంగ్త్ అని వాళ్ళకి తెలిసిందండి. సో మీ ఇద్దరు లవ్ చాలా స్ట్రెంగ్త్ ఉంది. మీ లవ్ ఎంత స్ట్రెంగ్త్ అంటే వాళ్ళు మీతో వస్తున్నారు. ఇప్పుడు ఫుల్ ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉంది మీకు. సక్సెస్ లవ్ స్టోరీ. ఈ లవ్ నెక్స్ట్ మారిపోతుంది. పాజిటివ్. వెరీ కంగ్రాట్స్ ఆన్ యువర్ లవ్ స్టోరీ ఆన్ దిస్ స్పెషల్ డే. చాలా మంచి రీడింగ్ అండి ఇది. చాలా మంచి పైల్. ఎవరెవరు చూస్తున్నారో ఒక లైక్ చేయండి. మీరు రెగ్యులర్గా లైక్ షేర్ చేస్తే కదా నేను వీడియోస్ చేయొచ్చు. మీరు షేర్ లైక్ చేయకుంటే ఐ కాంట్. సో ప్లీజ్ గివ్ మీ అ లైక్, షేర్ మై వీడియోస్. ఈ మీకు తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజెస్లో పర్సనల్ రీడింగ్స్ అవైలబుల్ ఉంది. ఇది గ్రూప్ రీడింగ్. సో ఎవరెవరికి నచ్చుతుందో, ఎవరెవరికి వాళ్ళ లైఫ్లో అవుతుందో అది ఈ రీడింగ్. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తామండి. ఏంజల్స్ ఈ పైల్ 1కి ఏం చెప్తుంది? అప్పుడే మాకు ఫస్టే వచ్చేసింది ఫుల్ సక్సెస్ అని. ఆ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా ఇష్టం పడతారు. మీ దగ్గర వచ్చి నెక్స్ట్ గుడ్ మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు ఏంజల్ ఏం చెప్తుంది చూస్తామా? పాజిటివ్. బీ పాజిటివ్. మీ మనసులో డౌట్ ఉంది కదా, ఏం చేసేది, ఇప్పుడు ఈ రీడింగ్ చూశాను కరెక్టా, ఈ రీడింగ్ నాదేనా అని. డోంట్ వరీ అండి. ఈ రీడింగ్ మీదే, 100% మీదే. మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉంది. అన్ని తొట్లు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉంది. అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చింది. సో ఈ రీడింగ్, ఈ పైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ లవ్ స్టోరీ ఇంకా మీట చాలా బాగా ఉంటుంది. సక్సెస్గా ఉంది. ఆ పర్సన్ చాలా మంచోళ్ళు. మీరు మీ లవ్ నుంచి వాళ్ళు మంచోళ్ళు అయ్యారు. హీ లవ్స్ యూ అ లాట్, షీ లవ్స్ యూ అ లాట్, విల్ లవ్ యూ అ లాట్. ఇప్పుడు టైగర్ టాంబుల్ సెలెక్ట్ చేసిన పైల్ నెంబర్ 2 ఎవరెవరని చూస్తామా? ఇది కాన్ఫిడెన్స్ కోసం, ధైర్యం కోసం ఓపెన్ చేసేదానికి మా వాయిస్ కరేజ్ ఓపెన్ అప్ అవుతుందండి. టైగర్ ఐ బ్రాస్లెట్, టైగర్ ఐ టంబుల్స్ మా దగ్గర క్రిస్టల్స్ పెట్టుకుంటే. సో ఈ పైల్ నెంబర్ 2 చూసి సెలెక్ట్ చేసిన మా గ్రూప్ వ్యూవర్స్ కోసం పెగసస్ టారట్ ఏం చెప్తుంది చూస్తామా? పెగసస్ టారట్ మా ఎస్ఆర్సి వ్యూవర్స్ కోసం ఏం చెప్తుంది? ఒక లైక్, ఒక షేర్ చేయండి. ఇంకా చాలా రెగ్యులర్ వీడియోస్ వస్తుంది. ఎంత మీరు లైక్ ఇస్తారో అంత కమెంట్ చేసి మీ వ్యూస్ నాతో షేర్ చేస్తే మీరు కనెక్ట్ అవుతారు త్వరగా కార్డ్స్తో. యాజ్ ఇట్ ఈస్ అ గ్రూప్ రీడింగ్. మీకు జాబ్, లైఫ్లో ఏదైనా ప్రాబ్లం, రిలేషన్షిప్, పెళ్ళి, ఎడ్యుకేషన్, సక్సెస్, మనీ ఏదైనా క్వశ్చన్ ఉంటేను యూ కెన్ ఆస్క్ అస్ అండి. అది నెంబర్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఇప్పుడు ఈ కార్డ్స్ చూస్తే అప్పుడే పైల్ 1 ఉంది కదా, దానికి నా 100% మంచిదండి. ఈ పర్సన్ మీ గురించి నెక్స్ట్ యాక్షన్ తీసుకొని పోతున్నారు. అంటే హీ ఈజ్ కమింగ్ టు ఫైట్ విత్ యు ఆల్ ఇన్ లవ్. ఎవరెవరు వాళ్ళకి మీ ఇద్దరి మధ్య అడ్డంకులు ఉందో అదన్నీ తీసేసి మీ దగ్గర ప్రపోజల్, నేను నిన్ను విడిసుండను అని ప్రపోజ్ చేసేదానికి మీ దగ్గర చాలా ఫాస్ట్గా వస్తున్నారండి. కానీ వాళ్ళకి కొద్దిగా పెయిన్ ఉంది. ఆ పెయిన్ అన్నీ ఉంటేను వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. ఆ పెయిన్ నుంచి వారు ఇప్పటివరకు ఆగారు, ఏమవుతుందో అని. బట్ ఈ పర్సన్ ఈ లవ్ కోసం చాలా ఫైట్ చేస్తున్నారు. మీతో మ్యారేజ్ కావాలని అనుకుంటున్నారు. ఇది మ్యారేజ్ కాదండి, ఇట్స్ లైక్ మీతో ఫ్యామిలీ హ్యాపీ ట్రెడిషనలీ పెళ్ళి అయ్యి మీతో లైఫ్ సెటిల్ కావాలని అనుకుంటున్నారు. పైల్ నెంబర్ 2 టైగర్స్ ఐ. ఎవరెవరు సెలెక్ట్ చేశారో వాళ్ళ లవర్ వాళ్ళ కోసం
డిసిషన్ తీసుకున్నారు పెళ్ళి కావాలి మీతో, సెటిల్ కావాలి, మీతోనే ఉండాలని. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ ఏం చూస్తామా ఈ రీడింగ్ పైల్ నెంబర్ 2కి? హే, ఇట్స్ గ్రేట్, సక్సెస్ వచ్చిందండి. సో ఈ పెళ్ళి ఈ కార్డ్ పైల్ నెంబర్ 2 ఎవరెవరు చూసారో వాళ్ళ లవ్ స్టోరీ ఇట్స్ అ బిగ్ గ్రాండ్ సక్సెస్. అండ్ ఈరోజు హోలీ అయిన ప్రయుక్తం చాలా మంచి రీడింగ్ వచ్చింది. ఎవరెవరు చూసారో అందరూ లక్కీ. పైల్ నెంబర్ 1 ఆల్సో లక్కీ, ట్రూ లవ్. ఈవెన్ పైల్ నెంబర్ 2 ఆల్సో లక్కీ. 1 and 2 బోత్ అ గుడ్ స్టోరీ అండి. మీరు కంటిన్యూ కాండి ఈ పర్సన్తోనే, మీ ఫ్యూచర్ బాగా ఉంటుంది. సో ఏమీ దాచకండి, ఓపెన్ అప్. మీరు కానీ వాళ్ళు కానీ మీ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ కానీ దాచకండి. ఓపెన్ అప్ అయ్యి నాకు ఇట్లా నచ్చిందని చెప్పండి. ఒక లైక్